వదినా, బావగారు చాలా కోపంగా వెళ్తున్నారు. ఏం జరుగుతుందో ఏంటో. అన్నయ్యకి చెప్పకుండా అబద్ధం చెప్పి ఆట ఆడిస్తారా? వదినికి జరగాల్సిందే పార్వతి. లేకపోతే ప్రతి విషయంలో ఆద్యకే సపోర్ట్ చేస్తుంది. ఆ ఆద్య వల్ల ఈ ఇంట్లో ఎవరికి ప్రశాంతతే లేకుండా పోయింది. చూద్దాం, ఈ దెబ్బతో అయినా ఆద్యని గెంటేస్తారేమో. Come on girls, come on. Students, ఈ మ్యాచ్ మనమే గెలవబోతున్నాం. అమ్మ పాలు తాగి తల్లి రుణం తీర్చుకోవాలంటారు. అలాగే మన ఆట తీరు మార్చి ఈ ఫైనల్స్లో గెలిచి కాలేజ్ రుణం తీర్చుకోవాలి. ప్రాణం పెట్టి ఆడైనా మనం ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. సార్, వీళ్ళు ఇప్పుడు ఎలా ఆడినా గెలుస్తామన్న నమ్మకం పూర్తిగా లేదు సార్. పూర్తిగా నమ్మకం రావాలంటే రామలక్ష్మి ఇక్కడికి రావాలి సార్. షడాప్. రామలక్ష్మి ప్లేస్లో సంధ్య ఆడుతుంది. తను కూడా మంచి ప్లేయర్. ఈ టీంలో ఎవరున్నారు ఎవరు లేరనేది కాదు, వీళ్ళెంతవరకు న్యాయం చేస్తారనేదే ముఖ్యం. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, వేరే ప్లేయర్ మీద కాదు. ఓకేనా? ఓకే సార్. రెడీ? 1 2 3 స్టార్ట్ ద గేమ్. Girls, come on, come on, come on, come on. ఆట మొదలైంది. రామకృష్ణ కాలేజ్ అండ్ వివేకానంద కాలేజ్ ఉత్కంఠంగా సాగుతుంది. అదేంటి, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఆద్య? ఎంత స్పీడ్గా వచ్చినా మిస్ అయింది. కోచ్తో మాట్లాడి రామాని ఆడించొచ్చు కదమ్మా ఆద్య. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక తీసుకుంటారో లేదో తెలియదు. చెప్పాను కదా ఆద్య, నాకు ఈ మ్యాచ్ ఆడే అదృష్టం లేదు. ఏదేమైనా కోచ్కి విషయం చెప్దాం, అప్పుడైనా ఆడే ఛాన్స్ వస్తుందేమో. త్వరగా రండి, ఫాస్ట్. పదండి. Come on, come on, come on. Come on, girls. Well done, very well done. Come on, girls. Come on. సార్, రామలక్ష్మి వచ్చింది సార్. తనిప్పుడు ఆడతానంటుంది సార్. ఆటని అద్భుతంగా ఆడినంత మాత్రాన సరిపోదు, ఆట మీద గౌరవం ఉండాలి. ఈరోజు జరుగుతుంది ప్రెస్టీజియస్ మ్యాచ్ అని తెలుసు కూడా ఇంతవరకు రాలేదు. ఇప్పుడు వచ్చి ఆడతానంటే ఎలా కుదురుతుంది? టైం అయిపోయింది. కమాన్ గర్ల్స్, కమాన్ ప్లే. రామా, రామా, ఏమైంది రామా? ఏమైంది చెప్పు రామా. తప్పంతా నాదేనమ్మా. టీంని ఇక్కడి దాకా తీసుకొచ్చి వదిలేను. ఇప్పుడు ఆడే అవకాశం కూడా లేదమ్మా. కమాన్ కమాన్ కమాన్. రామలక్ష్మి, మ్యాచ్ ఆడకపోతే ఏముంది, తోటి ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండు రామలక్ష్మి. మనకు కావాల్సింది మీ కాలేజ్ గెలవడం, అవునా కాదా? ఏడో ఒక రామలక్ష్మి. అవును రామా, నువ్వు బాధపడకు. ఆ దేవుడు అవకాశం కల్పించకపోడా? సరేనా? దా
Come on, you can do it. Yes. Good, good. వివేకానంద కాలేజ్ వాళ్ళు, రామకృష్ణ కాలేజ్ వాళ్ళు ఉత్కంఠంగా ఆడుతున్నారు, ఉత్సాహంగా ఆడుతున్నారు. Very good. Well done. Come on. Come on, girls. Come on. Pass the ball. Pass the ball. Come on. రామకృష్ణ కాలేజ్ వాళ్ళు గోల్ వేస్తున్నారు, గోల్ వేసేశారు. రామకృష్ణ కాలేజ్ వాళ్ళకి 1 పాయింట్. వివేకానంద కాలేజ్ వాళ్ళు డల్ అయిపోయారు, రామకృష్ణ కాలేజ్ వాళ్ళు ఉత్సాహంగా ఆడుతున్నారు. ఆద్య, మా టీం సరిగ్గా ఆడట్లేదు. ఇలా ఆడితే తప్పకుండా ఓడిపోతారు. రమా, నువ్వు అవన్నీ పట్టించుకో, ముందు ఆట చూడు. రామకృష్ణ వాళ్ళ కాలేజ్ గెలుపు చాలా సునాయాసంగా ఉంది. వివేకానంద కాలేజ్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. Come on, girls. Come on. Pass the ball. Pass the ball. Come on. అయ్యో, డాక్టర్, కోచ్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? డాక్టర్, తనకేమైంది? తనకి బలంగా తగిలింది. ఈ అమ్మాయి మ్యాచ్ ఆడలేదు. డాక్టర్ చూడండి, నాకు వేరే ఆప్షన్ లేదు. ఈ అమ్మాయి చాలా మంచి ప్లేయర్. తప్పదు సార్, మీరు వేరే ఆప్షన్ చూసుకోవాల్సిందే. ముందు ఈ అమ్మాయిని క్లినిక్కి తీసుకెళ్ళండి. సార్, రామలక్ష్మి వచ్చింది సార్. ఇదే మంచి అవకాశం. సంధ్య ప్లేస్ లో రామలక్ష్మిని ఆడనివ్వండి. మనం తప్పకుండా గెలుస్తాం సార్. అవును సార్, మనం కప్పు కొట్టడానికి ఒకే ఒక్క బెస్ట్ ఆపర్చునిటీ రామలక్ష్మి హాకీ ఆడడం సార్. మనం ఫైనల్ కి రావడానికి కారణం తనే సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. సార్ సార్ సార్, కనీసం ఇప్పుడైనా తనని ఆడనివ్వండి సార్. నీకు హాకీ ఆడటం ఇష్టం లేదు కదా రామలక్ష్మి? నువ్వు ఎందుకు వచ్చావు? క్షమించండి సార్. ఇప్పుడు మా నాన్న కూడా ఒప్పుకున్నారు.
సార్ నేను హాకీ ఆడతాను సార్. ప్లీజ్ సార్, నేను ఆడతాను సార్. సార్ ప్లీజ్ సార్. సరే, వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, కోచ్ సార్ హాకీ ఆడడానికి ఒప్పుకున్నారమ్మా. అవకాశం వచ్చింది కదా, నువ్వు బాగా ఆడాలి రామా. పద, డ్రెస్ మార్చుకుందు గాని. ఆద్య, రామా, తొందరగా రండి. ఎవరికెలా ఎదురగు స్వామి, ఏ ఆటంకం లేకుండా రామా బాగా ఆడాలి. అత్తమ్మా, నువ్వేం కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. పద. నా మాట మీద కొంచెం కూడా గౌరవం లేదా? ఏమనుకుని నీ ఇద్దరు కూతుళ్ళు ఇక్కడ ఆడ్డానికి వచ్చారు? పదో, టైం అవుతుంది. ఏమండి, మీకు తర్వాత అంతా వివరంగా చెప్తాను. దయచేసి గొడవ పడకండి. తర్వాత చెప్పేదేంటి? అసలు ఏమనుకుని మీరిద్దరు ఇక్కడికి వచ్చారు? నేను రామలక్ష్మి ఆడకూడదని చాలా ఖచ్చితంగా చెప్పాను. అయినా కూడా నా మాట లెక్క చేయలేదు. నా మాటకి విలువ లేదా? నాకే విలువ లేదా?
అబద్ధం చెప్పిందా? నేను ఆడటానికి నాన్న ఒప్పుకోలేదా? అది కాదండి, మన అమ్మాయి ఆడటం ఒక కళ. మనమే తన రెక్కల్ని విరిచేస్తున్నాం. తనే పాపం చేసిందనే. అయినా అమ్మగా నాకు హక్కు లేదా? ఇది సినిమా కాదు, నీ కోరికలు తన మీద రుద్దడానికి. నేను నా కళ్ళల్ని తన మీద రుద్దుతున్నానా? మన పెళ్ళయ్యి 20 సంవత్సరాలయ్యింది. ఒక్కసారైనా మీ మాటకు ఎదురు చెప్పడం, మీతో తిరిగి మాట్లాడటం కానీ, మీరు చెప్పింది చేయకపోవడం కానీ మీరు చూసారా? ఇదంతా మన రామ కోసమే చేశానండి. దయచేసి అర్థం చేసుకోండి. రామలక్ష్మి, వెళ్ళి ఆడు. ఇప్పటి నుండి ప్రతి సెకండ్ చాలా విలువైనది. ప్లీజ్ రామా. వద్దాత్య, నేను వెళ్ళను, ఆడను. చూసారండి, మన రామా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో. మనం తప్ప తన ఆటని అందరూ చూడాలనుకుంటున్నారు. రామలక్ష్మి, పద ఇంటికి వెళదాం. దయచేసి నా మాట వినండి. ఈ ఒక్కసారికి రామని ఆడనిద్దామండి. నాకింకేం చెప్పొద్దు. రామలక్ష్మి, పద. శ్రీను, శ్రీను, నువ్వైనా మీ మామయ్యతో మాట్లాడు. రామలక్ష్మి మీద కాలేజ్ మొత్తం నమ్మకం పెట్టుకుంది. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. రామలక్ష్మి టాలెంట్ కి, ఆత్మవిశ్వాసానికి ఈ మ్యాచ్ చాలా అవసరం. మీ మామయ్యకి అర్థమయ్యేలా చెప్పు శ్రీను, ప్లీజ్. మామయ్య, రామలక్ష్మి ఇప్పుడు ఆడకపోతే తన కాన్ఫిడెన్స్, కళలు మొత్తం పోతాయి. మీరు సిగ్గుపడే పని రామలక్ష్మి ఏమి చేయలేదు మామయ్య. రామలక్ష్మి ఒక స్టార్ ప్లేయర్. తను గెలిస్తే మన కుటుంబానికి కూడా గౌరవంగా ఉంటుంది. ఇక్కడ నీ ప్రవచనాలు వినడానికి రాలేదు. నువ్వు కూడా నాకు చెప్పేంత పెద్దవాడివయ్యావన్నమాట. మన ఇంటి ఆడపిల్లకి చదువు తప్ప వేరే వ్యాపకాలు ఉండకూడదని మీరంతా మర్చిపోయినట్టున్నారు. ఇంకా ఎవ్వరి మాట నేను వినను. పెద్ద దిగొచ్చారు రామలక్ష్మి భవిష్యత్తు నిర్ణయించడానికి.
రామలక్ష్మి ఏమండి ఏమండి